రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం అందరము కలిపి చదువుదాం. 13వ వచనం అందరం కలిపి, పేజ్ నెంబర్ క్రొత్త నిబంధనలో 138 చదువుదామండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల సావవలసిన వారే ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరేం చేస్తారు? జీవించెదరు. న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం. న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 20వ వచనం అందరం కలిపి చదువుదాం. పేజ్ నెంబర్ పాత నిబంధనలో 205 చదువుదాం. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులతో దివిటీలను కుడి చేతులతో ఊదుటకు బూరలను పట్టుకుని యెహోవా గిద్యోను ఖడ్గమని కేకల వేసిరి. ఇక్కడ ఒక మాట మన గమనానికి, ఆ కుండలను పగులగొట్టి, ఆ కుండలను మనం ఏం చేయాలి? పగులగొట్టాలి. రోమా 8:13 అంటాడు, శరీర క్రియలను మనం ఏం చేయాలి? చంపాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవా, మనలో ప్రవేశించకముందు నీ ఆత్మచేత మాతో మాట్లాడండి. కూర్చున్న వారందరికన్నా అత్యంత అల్పులను, శారీరకముగా ఎంతో బలహీనము కలిగినగా ఉన్నాను. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క వాక్కు మాకు దయచేయండి. నీ మాటలు మాకు వినిపించండి. పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడినప్పుడు మేము సరి చేసుకోవటానికి, చక్కదిద్దుకొని యోగ్యమైన రీతిలో వాళ్ళలో చేవేయటానికి మీ కృప దయచేయండి. బలహీనునైన నన్ను తండ్రి మీరు బలపరచండి. నీ వాక్కు నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించుతున్నాము తండ్రి. న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయంలో 20వ వచనాల్లో ఒక చిన్న మన గమనానికే ఒక మాట చదివినాను. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలు ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులతో దివిటీలను కుడి చేతులతో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేక. ఆ కుండలను పగలగొట్టాలి. దేవుడు ఒక వ్యక్తిని విజయవంతముగా మార్చడానికి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. ఆయన ప్రణాళికలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనం అనుకునేటట్టు ఉండవు, మనం ఊహించినట్టు ఉండదు, మనము తలంచి వెళ్ళే రీతి మార్గముగా ఉండదు. అందుకే యెషయా అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గాలు మీ మార్గాలు వంటివి కావు. ప్రత్యేకమైనది. దేవుడు మన జీవితాల్లో ఏదైనా ఒక పాఠము నేర్పాడంటే అది మన లాభం కొరకే కానీ నష్టము కొరకు మట్టుకు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఒక శ్రమను అనుమతించాడంటే అది మన శ్రేయస్సు కొరకే కానీ అది మనలను ఆయన వేరే రీతిగా నష్టపరచడానికి మట్టుకు కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషాలు గిద్యోను జీవితాన్ని గురించి, గిద్యోను ఎలా విజయుడయ్యాడు అని కొన్ని తలంపులు మనం చూస్తాం. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా ఆలకించండి. కొన్ని నిమిషాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున 7 ఏండ్లు వారిని మిద్యానీల చేతికి అప్పగే. మాటికి దేవుని పిల్లలు దోషులైపోతూ, చాలాసార్లు మనము కూడా ఇలాగే చేస్తుంటాం. ఇశ్రాయేలు లాగే ఏం చేస్తామంటే బలలో చేవేస్తాం, భక్తిగా బ్రతుకుదాం అనుకుంటాం. ఇక్కడికి వచ్చిన వర్తమానం బట్టో, లేకపోతే ఇక్కడికి వచ్చిన యొక్క సన్నిధి వాతావరణం బట్టో ఒక మంచి తీర్మానంకి వచ్చేస్తాం. ఎటువంటి తీర్మానం అంటే ఇక లైఫ్ లాంగ్ తీర్మానం చేసేస్తాం.
ఈ తీర్మానాన్ని ఇక్కడే విడిచిపెట్టి గేటు బయట దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ తీర్మానం ఏంటో కూడా మర్చిపోతాం. ఇక్కడున్న మాటలు, ఇక్కడున్న ఆత్మ బట్టి, ఇక్కడున్న దైవ సేవకులు చెప్పిన వర్తమానాన్ని బట్టి ఏం చేస్తామంటే ఇక మేము పాపం చేయమనుకుంటాం అంతే అనుకొని బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చూడండి ఎలాగున్నో చూడండి. మళ్ళీ దోషులుగా ఎన్నిసార్లు వారు దేవుని దగ్గర ఒప్పుకొని చెడిపోయి పడిపోయినట్టు వారిగా ఉన్నారు. అయితే దేవుడు ఒక పాఠం నేర్పుతూ వచ్చాడు. తన ప్రజలకు ఎప్పుడు కూడా ఒక పాఠం నేర్పుతూ వచ్చాడు. వారిని ఎప్పుడు కూడా శ్రమ పెడుతూనే వచ్చాడు. వారి పాపాన్ని బట్టి దేవుడు వారిని శ్రమ పెడుతూ వారిని ఏం చేసేవాడంటే శిక్షిస్తూ వచ్చేవాడు ఉన్నాడు. కానీ ఇది కృపాకాలం. దేవుడు అనేక తరుణాలు మనకిస్తున్నాడు, అనేక సార్లు సరి చేసుకోవడానికి మనకిస్తున్నాడు. కానీ ఇంకా మనం బ్రతికున్నామంటే దేవుని కృపే, అంతకు మించి మరొకటి కాదు. చూడండి, 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి దేవుడు వారిని ఏం చేశాడండి? అప్పగించాడు. ఎలా ఉంటుంది అప్పుడు? ఎలా ఉంటుంది? శత్రువులు మన మీద ఎలా ఉంటుందండి? ఉదాహరణకు అనుకుందాం, మన ఇంట్లో ఒక పని మనిషి ఉందనుకోండి. రోజు ఆ పని మనిషిని ఏం చేస్తాం? ఆ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి అని ఏం చేస్తాం? రాసి రంపాన పెడతాం కదండి. ఒక దినం అనుకోలేదు, దేవుడు ఆ పని మనిషి చేతికి మనల్ని అప్పగించినప్పుడు ఇప్పుడు ఆ పని మనిషి చేస్తుంది. వంట వండావా నువ్వు? వంట చేసావా నువ్వు? బట్టలు ఉతికావా నువ్వు? అంటే కథ తిరగబడింది. అప్పుడు ఎలా ఉంటుంది? దేవుడు అటువంటి పరిస్థితుల్లో శత్రువుల చేతికి దేవుడు అప్పగించిన వాడు ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తిని లేపుకున్నాడు. ఆయన పేరు గిద్యోను. గిద్యోను చాలా పిరికోడు. చూడండి 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. అక్కడ వద్దు. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండాడు. మిద్యానీయులకు ఎలా ఉన్నాడండి? మరుగై, భయం వారి పంట అంతటిని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు గిద్యోనును వాడుకోవటానికి మూల కారణాలు కొన్ని మీకు చెప్పి మనం ఎలా విజయులం అవ్వగలమో మనం పరీక్షించుకుందాం. మొట్టమొదట దేవుడు 6వ అధ్యాయం అంతా కూడా గిద్యోను దేవుడిని పరీక్షిస్తూ వస్తున్నాడు. ఎంత పిరికోడంటే చూడండి ఎలాగన్నాడు? పరాక్రమం కలిగిన బలాజ్యుడు అన్నాడు. నిజంగా ఇతను పరాక్రమం ఉందా? 12వ వచనంలో చాలా పిరికోడు. అర్థమైందా? పారిపోతున్న వ్యక్తిని పిలిచి భలే నిలబడ్డావు అంటే అంటాడు. నేను పారిపోతుంటే ఎందుకు నిలబడ్డాడు అంటాడు కదండి. కానీ దేవుడు ఒక పిరికి వాడిని ఎలా వాడుకున్నాడు? దేవుడు ఒక బలహీనుడిని ఎలా వాడుకున్నాడు? దేవుడు ఒక శత్రువు చేతిలో ఉన్నవాడిని ఎలా వాడుకున్నాడు? కొన్ని మంచి పాఠాలు ఈరోజు మనం నేర్చుకుని ఉందాం. చూడండి, ఆ తర్వాత 9వ వచనం చదవండి. 6వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీకు ఇచ్చి తిని. అయ్యా, మీరు నన్ను మర్చిపోయారు. ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని విడిపించి మీరు కాని దేశాన్ని, ఆ శత్రువులందరినీ కూడా బయటకు తోలివేసి ఈ దేశాన్ని మీకు ఇస్తే, ఈ కనాను దేశాన్ని మీకు ఇస్తే మీరేం చేశారో తెలుసా? నన్ను మర్చిపోయారు అంటాడు. చూడండి 6వ అధ్యాయంలో 25, 26 చదువమ్మా. నేను అక్కడక్కడ చూపిస్తాను, సందర్భం చదవడానికి మనకు సమయం చాలదు. ఆ రాత్రి అందే నీ తండ్రి కోడెను అనగా మొట్టమొదటి ఒక పరీక్ష పెడుతున్నాడు. నువ్వు విజయుడు కావాలి అంటే, నువ్వు పిరికితనము నుండి ధైర్యంలోనికి రావాలి అంటే మొదట దేవుడు ప్రభువారు గిద్యోనుకు ఒక పరీక్ష పెడుతున్నాడు. 6వ అధ్యాయంలో చాలా పరీక్షలు పెట్టాడు గిద్యోను దేవునికి. కానీ ఇప్పుడు గిద్యోనుకు ఒక పరీక్ష పెడుతున్నాడు. మన జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అంటే, విజయవంతమైన జీవితము కావాలి అంటే, లేకపోతే దేవుడు మెచ్చుకునే జీవితము కావాలంటే ఆయన పెట్టిన పరీక్షలో మొదట మనం నెగ్గాలి. ఏమిటా పరీక్ష? అక్కడే అంటున్నాడు చూడండి. నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠములను నువ్వేం చేయాలి? పడగొట్టాలి. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గిద్యోనికి. ఎవరు కట్టారు?
పక్కోడిది పడగొట్టరా అంటే పడగొడతాం, పక్కడిది ఆక్రమించరా అంటే ఆక్రమిస్తాం, పక్కోడిది చంపారా అంటే చంపేస్తాం. ఎవరు కట్టారు బలిపీఠాలు? తన తండ్రే కట్టాడు. అరే బాబు, నీ ఇంట్లో ఉన్న మొదట బలిపీఠం నువ్వు పడగొట్టు. చేతనవుతుందా? చేతనవుతుందా? ఆవిడేమనాలి? గిద్యోను ఏమనాలి? నా తండ్రి అండి, ఆయన కట్టాడు, అర్థమైందా? నేను వాళ్ళ కొడుకుని, దాన్ని నేను కాపాడాలి అని చెప్పాలి. దేవుడు ఒక పిరికి వాడిని ధైర్యవంతునిగా మార్చడానికి మూలము ఏంటో తెలుసా? అక్కడ తండ్రిని చూడలేదు, ప్రభువుని చూశాడు. చూడండి ఏం చేశాడో చూడండి. పడగొట్టి నరికివేసి ఏం చేయాలి? అవి పడగొట్టిది కట్టు. నీ జీవితంలో ఏది పడగొట్టాలో అది పడగొట్టాలి, ఏది కట్టబడాలో అది కట్టబడాలి. చూడండి ఏమి చేశాడు చూడండి. 27 నేను అక్కడక్కడ చెప్తానమ్మా ప్లీజ్. గిద్యోను తన పనివారిలో 10 మందిని పిలుచుకొని, ఏమండి? యెహోవా తనతో చెప్పినట్టు చేశాడు. లోబడ్డాడు. దేవుడు మనతో చెప్పినది మనం చేయాలి. విజయవంతమైన జీవితానికి ఉన్న మొదటి మెట్టు. చూడండి ఏమన్నాడు గిద్యోను? యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. మనం అన్నీ చేస్తాం, ఆయన చెప్పింది చేయం. అన్నీ వింటాం, అలాగే అనుకుంటాం, జీవించాం. తనతో చెప్పినట్టు అటువంటి గిద్యోను జీవితంలో దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. పిరికోడే, బలహీనుడే, శత్రు భయం కలిగిన వాడే, అనేక అనుమానములు కలిగిన వాడే, ఎప్పుడు దేవుడు చెప్పినది చేశాడో అప్పుడు దేవుడు ఒక నాయకునిగా మార్చేశాడు. అప్పుడు దేవుడు పిరికివాడిని ఒక ధైర్యవంతుడిగా మార్చేశాడు. అప్పుడు దేవుడు అతని చేతి నుండి, మిద్యానీయుల చేతిలో నుండి అతని ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు విజయం ఇచ్చాడు. చూడండి కొన్ని తలంపులు చూద్దాం. 7వ అధ్యాయానికి రండి, నేను అక్కడక్కడే చెప్తాను. చూడండి 2వ వచనం. మొదటిది ఆయనది చెప్పినది చేశాడు. విగ్రహములను పడగొట్టాడు, ఆయన చెప్పినది చేశాడు. 7వ అధ్యాయం చదువుతారా? 2వ వచనం. యెహోవా సరే, దేవుడు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కథలోకి వెళ్ళిపోదాం. ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సైన్యం ఎంతో తెలుసండి? 32,000 మంది. ఎంతమంది అండి? 32,000 అండి. తక్కువ సైన్యము కాదు. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీతో ఉన్న జనులు ఎక్కువ అంటున్నాడు. ఏంటి ప్రభా, అసలే మేము పిరికోలమి, మేము భయస్తులమి, ఆ సైన్యాన్ని, ఆ మిద్యానీయులను మేము జయించాలి అంటే ఇంతమంది కావాలి కదా అనుకున్నాడు. చూడండి ఏమండి, నీతో ఉన్న జనులు ఎంతమంది అండి? చాలా ఎక్కువ అన్నాడు. తర్వాత 3వ వచనం చదవమ్మా. కాబట్టి నీవు, ఇప్పుడు ఒక పరీక్ష పెట్టాడు. వీళ్ళందరూ చదవమ్మా 2వ వచనం మరొకసారి చదవమ్మా. యెహోవా నీతో జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. చూడండి, ఇశ్రాయేలీయులు నా బాహుబలము, నా రక్షణ, నా మీద అతిశయించదురేమో. ఒకవేళ ఇంతమంది సైన్యం తేలితే ఎందుకు గెలవలేరు అని అతిశయిస్తారేమని ఇంతమంది ఎక్కువ అన్నాడు. తర్వాత 3వ వచనం. కాబట్టి నీవు, ఎవడు భయపడి వణుకుచున్నాడో. ఇప్పుడు వారికి అందరికి ఒక పరీక్ష పెట్టు గిద్యోను. వారికి అందరికీ, ఈ 32,000 మందికి కూడా ఒక పరీక్ష పెట్టు. గిలాదు కొండ మీద ఉన్న మీరు సిద్ధమైపోయారు కదా సైన్యం, ఈ 32,000 మందికి ఒక పరీక్ష పెట్టు. ఏంటో తెలుసా? ఒక గట్టి కేక వేయి,
ఒక గట్టి ఆజ్ఞ, ఓ సైన్యములారా, ఓ 32,000 మంది వారులారా, మీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మీలో ఎవరు భయస్తులో వెళ్ళిపోండి ఇప్పుడే అన్నాడు. ఏమన్నాడండి? మీరు ఇప్పుడు ఎవరైతే భయపడుతున్నారో ఇప్పుడే వెళ్ళిపోండి అన్నాడు. మనం అంటే అనుకుంటాం, ఒక 10 మంది వెళ్ళిపోతారేమో అనుకుంటాం, ఒక 100 మంది వెళ్ళిపోతారేమో అనుకుంటాం. ఒకడు చూచి ఒకడు, ఒకడిని చూచి ఒకడు, ఒకడు చూచి ఒకడు, 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారు. తక్కువ కాదు. అంటే ఎంత భయస్సులు? ఆ గుంపులో ఉన్నామా మనం? భయపడే అవసరంలే. వారు ఏమి నమ్మలేదు, దేవుని యందు విశ్వాసం లేదు వారికి. ఇక ఈయంతో గిద్యోను గారు తేలితే మా పని ఏమైపోద్ది, మేము సస్తాం. ఒక మాట చెప్పు, మీలో చాలామంది పిరికోలు ఉన్నారు. నీ సైన్యములో 32,000 మంది సైన్యములో చాలామంది పిరికోలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ బయట తరిమే. ఏమండి, 32,000 మంది ఏ 100 మంది అనుకోవచ్చు, ఒక 1000 మంది అనుకోవచ్చు, ఒక 5,000 మంది అనుకోవచ్చు. సకానికన్నా ఎక్కువే. అంటే 2 పాలు వెళ్ళిపోయారు, ఒక్క పాలే ఉంది. 10,000 మందే ఉన్నారు. చూడండి, భయము మనల్ని ఏమి చేస్తుందంటే, ఏం చేస్తుంది? మొదట మనల్ని కృంగదీస్తుంది. భయము మనల్ని ఏమి చేస్తుందంటే, దేవుని వాగ్దానాన్ని నమ్మినట్టు, దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచినట్టు చేయదు. భయము మనల్ని ఏమి చేస్తుందంటే, శారీరకముగా మానసికముగా కృంగిపోయి అలాగే దేవునికి దూరం అయిపోయేటట్టు చేస్తుంది. ఒక మాట చదువుతారా? ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము. ప్రభు ఎంత మంచి వాగ్దానాలు ఇచ్చాడో, కానీ వారు నమ్మలేదు. 22,000 మంది నమ్మలేదు. చదువమ్మా. నాయకులు జనులతో మెత్తని గుండె గలవాడగును. చూడండి, ఇప్పుడు వినండి. అక్కడ ఏముంది? ఒక్క పిరికోడు ఉంటే 10 మంది పిరికోలను తయారు చేస్తాడు. 100 మంది పిరికోలు ఉంటే 1000, ఎంతమంది అండి? 1000 మంది పిరికోలను తయారు చేస్తాడు. అలాగా ఒక పిరికోడు, రే నేను వెళ్ళిపోతున్నాను రా, ఈ గిద్యోంతో నేను ఉండను రా, వెళ్ళిపోతాను, ఎందుకో నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతానే అంటే ఈడు ఆలోచిస్తాడు. పక్కన డేవిడ్ పాల్ ఆలోచిస్తాడు. చంద్రశేఖర్ అనే అంత ధైర్యవంతుడు, బాడీ బిల్డరు, అంత యుద్ధసూరుడు, ఆయనే వెళ్ళిపోతున్నాడు అంటే ఇక ఈ సన్నంగా ఉన్నాను, మాట్లాడితే నాకు ఇది ఇప్పుడే ఇంజక్షన్ వేసుకున్నాను, బాగలేదు, అక్కడ ఏమవుతుందో అని నేను వెళ్ళిపోతూ పక్కన నా జెర్మియానకి చెప్పాను, అన్న నువ్వు యుద్ధం చూసుకో, నేను వెళ్ళిపోతాను. అంత బలాఢ్యుడైన చంద్రశేఖర్ అయిపోతుంటే నేనెంత నువ్వెంత అంటే, నీతో వచ్చేస్తాను బ్రదర్, నేను కూడా నీతో వచ్చేస్తాను. ఎందుకని ఆయన ఊరుకోలేదు. ఆయన ఏం చేశాడు? బాబు మేము 3 వెళ్ళిపోతున్నాం, మీరు చక్కగా యుద్ధం చేయండి అంటే, అయ్యో వీళ్ళు 3 వెళ్ళిపోతే మేమందరం ఎందుకని ఇక వేసుకోవాలంతా బయటకు పోయింది. చదువమ్మా మాట. ఇప్పుడు ఎంతమ్మా? ద్వితీయోపదేశకాండము 28వ వచనం చదువమ్మా. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండు గలవాడు గగనో, తాను అధైర్యపడిన రీతిగా వాడేం చేస్తాడు? తన సహోదరుల గుండెల్లో వాడేం చేస్తాడు? ఒక్కొక్కడు అధైర్యంతో వెళ్ళిపోయాడు. 22,000 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే బాగానే ఉంది. తర్వాత ఏం జరిగింది? ఎంతమంది మిగిలారు? 10,000 మంది. ప్రభు మాట్లాడుతున్నాడు. రండి, న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం. న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 4వ వచనం. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, నీ జనులు ఇంకా ఎక్కువ మంది, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ ఎద్దుకు వారిని దిగజేయము. అయ్యా అనుకున్నాడు. పోయారు 22,000 మంది, ఇంకా 10,000 మంది ఉన్నారులే అనుకొని యుద్ధానికి బయలుదేరుతున్నాడు గిద్యోను. ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా నీ దగ్గర ఉన్న వాళ్ళు చాలా ఎక్కువేనయ్యా. 10,000 అంటే నాకు కాదు, నీ దేవుడేం తక్కువైనవాడా? నువ్వు విశ్వసించిన వాడు తక్కువైనవాడా?
నిన్ను పిలిచిన వాడు తక్కువైన వాడా? నీకు విజయం ఇస్తానని వాగ్దానం ఇచ్చిన వాడు ఏమైనా తక్కువైన వాడా? ఇంతమంది సైన్యం వస్తే ఇంతమంది సైన్యంతో జయించారని చెప్పుకోవడానిక? కాదు కాదు, ఆ 10,000 మంది కూడా నాకు వద్దు. ఇప్పుడు వారికి ఒక పరీక్ష పెడదాం అని ఏం చేశాడు? వాళ్ళందరినీ ఎక్కడ శోధించారండి? నీళ్ళ యొద్ద. నీళ్ళ యొద్ద. ఇప్పుడు ఇంకొక పరీక్ష సైన్యానికి. పిరికోలందరూ వెళ్ళిపోయారు. ఎంతమంది పిరికోలు? 22,000 మంది. ఇప్పుడు పిరికోలందరూ వెళ్ళిపోయారు. సిద్ధపడలేని వారందరూ వెళ్ళిపోతారు. నీళ్ళ దగ్గర పరీక్ష పెట్టి నీళ్ళ దగ్గర ఏం చేశాడంటే, అక్కడ ఒక మంచి మాట ఉంది, చదవండి. ఎలా గతకమన్నాడు? 5వ వచనం. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్లు. ఎప్పుడైనా చూసారా కుక్క గతకడం? అందరూ చూస్తారు కదా, నాలుకతోనే. అది గతకడం ముఖ్యం కాదు. అక్కడ గతకడం ముఖ్యం కాదు. కుక్క గతికినట్టంటే నీళ్ళ దగ్గరకు అందరిని తీసుకొచ్చాడు. 10,000 మందిని తీసుకొచ్చాడు. చాలా కష్టం. అంటే కుక్క గతికినంటే కుక్క నిలబడి గతుకుతుందా, పడుకొని గతుకుతుందా, మోకాలేసి గతుకుతుందా? చెప్పండి. ఎప్పుడైనా మీరు అన్నం పెట్టారా? కుక్క నిలబడి గతుకుతుందా? చెప్పండి. కుక్క నిలబడి గతుకుతుందా? నిలబడి స్ట్రేట్గా నిలబడి ఈ తలంతా క్రిందకు వంచి గతుకుతుంది. ఇప్పుడు 10,000 మంది వచ్చారు. ఒక్కొక్కడు వంగుతుంటే వంగలేకపోతున్నారు. పొట్టలడ్డు వచ్చేస్తున్నాడు. వంగలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశాడు? సతికల పడి మోకాలేసి నీళ్ళు తాగుతున్నాడు. 300 మంది మిగిలారు. 300 మంది ఏంటంటే నిలబడినట్లు, స్ట్రేట్గా నిలబడినట్టు ఈ శిరస్సు వంచి ఈ నాలికతో ఆ నీటిని తీసుకోవాలి. ఇన్నాళ్ళ ఎవరొస్తులు ఎక్సర్సైజ్ చేశారు, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయట్లేదు. మాకన్నా పొట్టలు బాగా పెరిగిపోతున్నాయి. ఈరోజు మీ ఎవరొస్తులకి మీకు ఒక పరీక్ష పెట్టాను అనుకోండి. పైనుండి ఇక్కడ నుండి మీ నాలుకతో మీ పాదాన్ని అందుకోండి అంటే ఒక్కళ్ళు పాస్ అవరు. ఎటువంటి పరీక్ష? స్ట్రేట్గా నిలబడి ఇలా ముందుకు వంగి ఆ నాలుకతో నీళ్లు తీసుకునే వారినే కనబడిపోతున్నారు. ఈ 10,000 మందిలో అందరూ పాపం ఎన్ని కుస్తీలు పడుతున్నాడో. మోకాలేసినాడు ఒకడు, దొరిలినోడు ఒకడు, అందుకున్నాడు ఒకడు, చేతితో తీసుకున్నాడు ఒకడు. వీళ్ళందరూ పడిపోతే 9,700 మంది పడిపోతే నిలబడిన వారు నిలబడినట్లు కుక్క గతికిన వారు 300 మంది. వాళ్ళందరూ పక్కన పెట్టు అన్నాడు. అంతే, పక్కన పెట్టు అన్నాడు దేవుడు. అంటే అక్కడ ఒక పాఠం ఉంది. ఏంటో తెలుసా? నాకు వీరందరూ కాదు, మొదటిది దేవుని మాటకు విధేయన వారి ద్వారా దేవుడు విజయం ఇస్తాడు. రెండవది, ఎవరైతే తగ్గించుకుంటారో, తమ్మును ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే సిద్ధపడి ఉంటారో దేవుడు వారినే వాడుకుంటాడు. సామాన్యం కాదండి. ఒకసారి గోల్కొండ వెళ్ళాం, కృప. అక్కడ పెద్ద ఇనప బండ చూస్తే ఆ సైనికుల కట్ట పరీక్షట. ఏంటో తెలుసా? ఇది పట్టుకొని ఎత్తి ఇసిరియాలట. ఇలాగా ఎవడెత్తాడు? అది ఇలా కదపలేం. అటువంటి పరీక్ష. ప్రభు అన్నాడు, నాకు వీళ్ళు చాలు, వీళ్ళ ద్వారా నేను కార్యము చేయాలి. పడిపోయారు అందరూ. మోకాలు వేసినవాడు ఒకడు, దొర్లిన ఒకడు, మోకాలు వేసినవాడు, ఈ చేతులతో తీసుకున్నవాడు ఒకడు, నిలబడినవాడు. ఇలా స్ట్రేట్ నిలబడి కనబడిపోతున్నారు 300 మంది. మీరందరూ పక్క రండి రా. 300. ఇంకా ఈ 300 మందిని 3 గుంపులు చేశాడు. ఈ 300 మందిని ఏం చేశాడు? 3 గుంపులు చేశాడు. చూడండి 7వ అధ్యాయం 20వ వచనం. 7వ అధ్యాయం 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు. చాలండి, 3 గుంపులు చేశాడు. జాగ్రత్త వినండి. దేవుడు మనకి ఎటువంటిది. ఒక మాట చదువుతారా? కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు. కానీ వీళ్ళందరూ ఏమైపోయారు? 22,000 మంది ఏమైపోయారు?
భయపడిపోయారు. దేవుడు మనకు రక్షణ, దేవుడు మనకు వెలుగై ఉంటే మనం భయపడిన అవసరంలే, పరిస్థితులు ఏమైనా భయపడిన అవసరంలే. కానీ దేవుడు విజయం ఇస్తాడని నమ్మక 22,000 మంది వెళ్ళిపోయారు. 22,000. నేను ఎవరికి భయపడతాను? నేను ఎవరికి భయపడిన అవసరంలే. ఏ శత్రువు వచ్చినా భయపడినా, ఏ సమస్య వచ్చినా భయపడిన అవసరంలే. చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నాకు కలిగిన భయములన్నిటి నుండి, మనకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. భయపడలేదు. గొలియాతును చూసి అందరూ వణికిపోతున్నారు. ఆఖరికి రాజుగారు కూడా రాత్రి ఒక కుటుంబ ప్రార్థనలు కూడా అదే మాట్లాడుకున్నాం, శేఖరన్న మేము ఆ కుటుంబంలో. అందరూ వణికిపోతున్నారు. ఒక చిన్న కుర్రాడు వచ్చాడు, యవనస్తుడు, రూపసి. చూస్తే ఎలా ఉన్నాడంటే చక్కని అందు ఉన్నాడు. వాడి దగ్గర ఉందల్లా ఒకటే, ఆస్తి అంతా ఒకటే. ఏంటంటే ఒక ఒడిశల మట్టుకే. వాడికి కలిగిన వాడికి జీవితంలో కలిగిన ఏంటి? 2 వస్తువులు. అర్థమైందా? ఒక వాయిద్యం, ఒక ఒడిశల. దావీదు ఏం చేస్తున్నాడు? ఖాళీ సమయంలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. శత్రువు వస్తే ఒడిశలతో కొడుతున్నాడు. అంతే, 2 ఉన్నాయి. ఆయన ఆస్తి అంతా అదే. వాటి ద్వారా గొప్ప విజయం దేవుని ప్రజలను ఇశ్రాయేలుకు తీసుకొచ్చాడు. భయపడలేదు. అందుకే దావీదు, నేను ఎవరికి భయపడతాను? నాకు కలిగిన భయములన్నిటిలోండి ఆయన నన్ను విడిపిస్తాడు. 22,000 మందికి ఆ పిరికితనముతో పోయారు. ఒకప్పుడు గిద్యోనుకున్నటువంటి పిరికోడే. కానీ ఏమైంది? ప్రభు ధైర్యపరిచినప్పుడు ప్రభు ధైర్యపడ్డాడు. చూడండి, కీర్తన గ్రంథం మనకు అన్నీ తెలిసిన మాటలే. 91వ కీర్తన 5-6 వచనాలు. కీర్తన గ్రంథం. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటికి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, రోగముకైనను నువ్వు భయపడకము. వీటి వల్ల నువ్వు భయపడిన అవసరం లేదు. ఎంత స్పష్టంగా ఉందండి దేవుని వాగ్దానాలు. పిరికివారు భయపడతారు. మీకు ఒక సత్యం చెప్పనా? నరకంలో ఫస్ట్ జాబితా ఎవరు చెప్పండి? నరకంలో ఫస్ట్ ర్యాంకర్స్ ఎవరండి? పిరికివారు. దేనికి భయపడుతున్నావా? దేనికి భయపడద్దు. దేవుని వాగ్దానాలు నీతో ఉన్నాయి. భయపడితే దేవుడు నీకు విజయం ఇవ్వడు. అయిపోయిందా? నాకు సమయం అయిపోతుంది. కథ మట్టుకు అవ్వలే. అర్థమైందా? ముగించేస్తానండి. ఎందుకు? మనం సమయం మంచిగా ఉంటుంది, కానీ ఇంకా కథ అవ్వలేదు కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అయిపోయిందా? ఇంకా విజయం రాలేదు. సరే, ఇంకా ఆలోచిస్తున్నాడు గిద్యోను. న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. దేవుడు నేను ఎలా బలపరుస్తాడో చెప్తున్నా. వారు చెప్పుకొనొచ్చిన దానిని ప్రభు గిద్యోను అన్నాడు. గిద్యోను, ఇంకేమైనా డౌటా? 22,000 మందిని వద్దన్నావు. 10,000 మందిలో 9,700 మంది వద్దన్నావు. 300 మందితో నేను ఎలా విజయం ఇస్తానని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో నీకొక వాగ్దానము, నీకొక రుజువు నేను చూపిస్తున్నాను. ఇంక నువ్వేం భయపడద్దు. నువ్వు పిరికివాడవద్దు. నాయకుడు ఎప్పుడు కూడా పిరికివాడుకో ఉండకూడదండి. అర్థమైందా? నాయకుడు ఎప్పుడు పిరికివాడుకు ఉండకూడదు. నాయకుడు డూ అండ్ డై, అంతే. సస్తే చంపు, చంపితే చంపు, అంతే. ఒక బెటాలియన్ యుద్ధానికి వెళ్తుందండి. ఆ ముందు నాయకుడు వెళ్తున్నాడు. వాడు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయాలి. వాడు ఒక మాట అన్నాడు, ఇదిగో మనకన్నా శత్రువులు ఎక్కువ ఉన్నారు, పారిపోండి అంటే వీళ్ళేం చేస్తారు చెప్పండి? వీళ్ళేం చేస్తారు? ఆ నొక్కను వదిలి పారిపోతారు. ఇదిగో మనకన్నా శత్రువులు ఎక్కువ ఉన్నారు, భయపడదు, ఫైర్ అంటే ఏం చేస్తారు? చెప్పండి. నాయకుడు ఎప్పుడు కూడా పిరికివాడిగా ఉండకూడదు.
నాయకుడు పౌరుషంగా ఉండాలి, నాయకుడు ధైర్యముగా ఉండాలి, నాయకుడు ధైర్యపరిచేవాడుగా ఉండాలి, నాయకుడు నడిపించేవాడుగా ఉండాలి. ఇంకా డౌటా గిద్యోను? ఇంకా డౌటా నీకేమైనా? ఇదిగో మిద్యానీయుల దండులోనికి వెళ్ళి వాళ్ళు చెప్పుకున్నది విను, నువ్వు కూడా వెళ్ళు. తన పనోడు వాళ్ళు వెళ్తే అక్కడ పనోడికి ఒక కళ వచ్చిందట. అక్కడ పనోడికి ఒక కళ వచ్చింది. ఇది చూడండి, మేలిపోదాం స్పీడ్గా. చూడండి, చదవమ్మా. 13వ వచనం. వాళ్ళు ఎలాగున్నారు? 12వ వచనం. వారు ఎలాగున్నారు? అమాలేకీలను, తూర్పు వారును ఎలా ఉన్నారండి? దండు లెక్కకు మిడతల వలె ఉన్నారు. ఆ మైదానంలో అందరూ పడుకున్నప్పుడు దేవుడు చూడు ఒక దైవజన్ని ఎలా బలపరచగలడో, దేవుడు నీకు విజయం ఇస్తే ఎలాంటి సూచనలు ఇవ్వగలడో చూడండి. 13వ వచనం. గిద్యోను వచ్చినప్పుడు, గిద్యోను నెమ్మదిగా వారందరూ పడుకున్నప్పుడు వెళ్ళి ఏం చేశాడండి? అలా సంచరిస్తున్నాడు. అప్పుడు అక్కడ చదవమ్మా. ఒకడు కన్య కళ, ఇద్దరు మాట్లాడుకున్నట్ట, చెలికాలికి వివరిస్తున్నట్ట. ఒరే నేను ఒక కలగన్నాను రా. చూడండి, చదవమ్మా. ఏమనగా ఎట్లనగా నేను కలగంటిని, అది ఏమనగా ఎవల రొట్టె ఒకటి, ఒక రొట్టెట మిద్యానీయుల దండులోనికి దొర్లిపోయి వస్తుందట. ఒక గుడారముకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు 14వ వచనం, అందుకు వాడి చెలికాడు ఆ ఎవల రొట్టె ఎవరో తెలుసా? గిద్యోను. ఆ ఎవల రొట్టె ఎవరో తెలుసా? నువ్వే. నీ గురించి శత్రువులు ఏం చెప్పుకున్నారు చూడు. నీ గురించి శత్రువులు ఏం చెప్తున్నారు చూడు. ధైర్యం వచ్చింది. ప్రభువా, 32,000 మంది అనుకున్నాను, 22 మంది వెళ్ళిపోతే 10,000 మంది అనుకున్నాను, 300 మిగితే చాలు ప్రభువా. దేవుడు అటువంటి సూచన నీకు ఇస్తాడు, అటువంటి ధైర్యాన్ని నీకు ఇస్తాడు. అర్థమైందా? ఎవరు విన్నారు? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు గిద్యోనే విన్నాడు. వినుట వలన ఏమి కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము కలిగింది. ఇక పర్వాలేదు, నేనిక మిద్యానీయులను నేను జయించగలను. విశ్వాసం వచ్చింది, ధైర్యం వచ్చింది. ఒక పిరికివాడిని సంపూర్ణ ధైర్యవంతునిగా దేవుడు మార్చేశాడు. సంపూర్ణ ధైర్యవంతునిగా మార్చేశాడు. చూడమ్మా, 15వ వచనం చదవమ్మా. 15వ వచనం. ఏం చేశాడండి? ప్రభువా, ఇంతవరకు నిన్ను ఆరాధించలేదు, కానీ నీకేం చేస్తున్నాను? ఈ బలహీనునైన నన్ను, ఈ పిరికివాడినైన నన్ను ధైర్యపరిచినందుకు నీకేం చేస్తున్నాను? వందనాలయ్యా. నీ జీవితంలో అటువంటి కృతజ్ఞత ఉండాలి. యెహోవాకు నమస్కారము చేశాడు. గొప్ప నిశ్చయం వచ్చింది, గొప్ప ధైర్యం వచ్చేసింది. దేవుడు చేసిన కార్యాలు అలా ఉంటాయి. గొప్ప వాటితో దేవుడు తన కార్యాలు చేయడు, కానీ చిన్న వాటితోనే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. చూడండి, నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి లెండి. ఇప్పుడు అంటాడు, ఎలా కేకలేస్తున్నాడు? లెండి, లేవండి. దేవుని ఆరాధించిన గిద్యోను దేవుణ్ణి ఆరాధిస్తూ లెండి అన్నాడు. లెండి అన్న తర్వాత ఏం చేశాడు? మీ చేతికి. ఎంత మంచి మాట అండి! ఎలా ధైర్యపరుస్తున్నాడు! నేనైతే ఏమంటాను? నా చేతికి అప్పగిస్తున్నాడు అని అంటాను. నాయకుడు ఏమంటాడు? నా చేతికి అంటాడు. కాదు, మన చేతికైనా మీ చేతికి. మీరే భయపడద్దు, మీ చేతికి దేవుడు ఇస్తాడు. మీరే కృంగిపోని అవసరం లేదు, దేవుడు మీ సమస్యలు తీరుస్తాడు. మీరేమి భయపడిన అవసరం లేదు, ఎటువంటి కఠినమైనదైనా దేవుడు పరిష్కరిస్తాడు. ఇక దీని వలన మేము బయటికి రాలేము అనుకునే దానిలో కూడా దేవుడు అద్భుతమైన విషయం ఇస్తాడు. లెండి, మీ చేతికి అప్పగిస్తాడు. చూడండి, అన్న తర్వాత వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇప్పుడు యుద్ధాన్ని దగ్గరికి వద్దాం. ఏం చేశాడు? ముగిస్తాను, ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. మంచిగా ఉంటుంది కానీ సమయం చాలదు కాబట్టి ఒక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. నాకు 5 నిమిషాల సమయం అంటే చాలు. చూడండి, యుద్ధానికి రండి. 20వ అధ్యాయం
క్షమించండి 20వ వచనం, 7వ అధ్యాయం 20వ వచనం. అట్లు ఆ 3 గుంపులు 19 కూడా చదువు, ఇది చాలా బాగుంటుంది, వినండి. అట్టి నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనుతో ఒక 100 మంది ఉన్నారు. ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను ఏం చేశారండి? కుండలను పగలగొట్టాలి. ఇదేనో మనం అంటే ఇంటికి వెళ్ళి పగలగొట్టేయకండి. మీ ఇంట్లో కుండ ఉంటే, మా ఇంట్లో ఉంది, పగలగొట్టకండి. ఆ కుండ కాదు, ఏ కుండో చెప్తా, జాగ్రత్త వినండి. కుండలను పగలగొట్టండి అని బయట కనబడిన పత్తి కూజాన్ని తనేసేకండి. ఆ కుండలు కాదు. చూడండి ఎంత మంచి మాట ఉన్నాడు. 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలు ఊదుచు కుండలను పగలగొట్టి తమ ఎడమ చేతిలో దివిటీలను తమ కుడి చేతిలో బూరలు ఊదు పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని కేకలేశారు. కుండలు 3 వస్తువులు వాడారు. ఒకటి ఏమిటండి? బూర. రెండవది ఏంటండి అమ్మా? కుండలు. మూడవది దివిటీలు. 3 ఆత్మీయ సత్యాలు. నా సమయం అయిపోయింది కాబట్టి దాన్ని చెప్పట్లే. కుండలను పగలగొట్టాలి. ఇక్కడ మీకు ఒక మర్మం మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏమిటి కుండలు? కుండలను పగలగొడితేనే విజయం. కుండలను పగలగొట్టకపోతే విజయము లేదు. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అందరం చదువుదాం గట్టిగా బిగ్గరగా అందరం చదువుదాం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ ఉండినట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మట్టి ఘటాలు, ఈ ఐశ్వర్యం. మట్టి ఘటాలు ఎవరు? కుండలం ఎవరు? ఇప్పుడు చెప్పండి. మనమే. మనం చచ్చిపోతే కరాసలో పాతిన తర్వాత మన శరీరం ఏమవుతుంది? బంగారంగా మారుతుంది కదా, మేలిమి బంగారంగా మారుతుంది కదా. ఏమైపోద్ది? నేను ఎన్ని చూశాను, మట్టికి మట్టి అయిపోతుంది. ఈ మట్టి ఘటాలు మనమే. ఈ మట్టి ఘటాలను మనమే. ఈ మట్టి ఘటాలని పడగొట్టాలి, అతిశయాన్ని పడగొట్టాలి. అందుకంటాడు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. గలతీ పత్రికలు అంటాడు కదండి. అంటే మన శరీర కార్యాలను పడగొట్టాలి, శరీర క్రియలను పడగొట్టాలి, శరీర ఆశలను పడగొట్టాలి, శరీరముతో నిండిన మనసును పడగొట్టాలి, శరీరముతో చేసే పనులను పగలగొట్టాలి. అవి చిదిగితేనే దివిటీలు ప్రకాశిస్తాయి. అవి చిదగకపోతే దివిటీలు ప్రకాశించవు. అవి చిదిగితేనే, అవి పగలగొట్టబడితేనే బూర ఊదగలవు. లేకపోతే నువ్వు బూర ఊదినా అది ధ్వని కాదు. శరీరాన్ని ఆస్పాదము చేసుకునే ప్రతిదీ మనము కుండవలే పగలగొట్టినప్పుడు మన జీవితంలో దేవుడు మనకు విజయం ఇచ్చేవాడుకున్నాడు. ఈ మట్టి ఘట్టాన్ని ఆస్పాదము చేసుకొని మనము చేసిన ఏ పరిచర్యను నిలవదు. ఈ మట్టి ఘట్టాన్ని ఆస్పాదము చేసుకొని ఆలోచించిన ఏ ప్రణాళిక కూడా ముందుకు వెళ్ళదు. ఈ మట్టి ఘట్టముతో మనం ఏదైనా ముందుకు వెళ్దామంటే దేవుడు నడిపించడు. కుండలను పగలగొట్టండి. చూడండి ఎక్కడన్నాడు, చదువుదాం. చూడండి, ఈ మట్టి ఘట్టాల్లో దేవుడు ఏం పెట్టాడు? ఐశ్వర్యం పెట్టాడు. నీ శరీరాన్ని నువ్వు చంపుకొని, నీ ఆశలు నువ్వు చంపుకొని, నీ శరీర క్రియలు నువ్వు చంపుకుంటే దేవునికి ఐశ్వర్యముగా మారుతావు. నువ్వు దేవునికి ఐశ్వర్యముగా మారుతావు. చూడండి ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయంలో చూడండి ఏమంటాడు. 5-6 వచనాలు చదవండి అమ్మా. 2వ కొరింథీ 4:5-6. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని
ఈ మట్టి ఘటాల్లో మన హృదయాల్లో ఆయన ప్రకాశించాలి. ఈ కుండలో దివిటి ప్రకాశించాలి. ఆ ప్రకాశము కనబడాలి అంటే ఆ కుండ పగలగొట్టబడాలి. అర్థమైందండి? కుండ ఉంది, కుండలో దివిటి పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? దివిటిని పక్క తీసి కుండనేం చేయాలి? పగలగొట్టాలి. ఇప్పుడు ఈ ప్రకాశం కనబడుతుంది. ఎప్పుడైతే నీ శరీరాశలు, ఎప్పుడైతే నీ మనసుని అణుచుకొనలేని దౌర్భాగ్యమైన స్థితిగతులు ఏమైనా ఉన్నాయి అంటే అవి పగలగొడితే ప్రభు కొరకు ప్రకాశిస్తావు, ప్రభు కొరకు ఐశ్వర్యముగా మారుతావు. ఒక చేతిలో దివిటి పట్టుకున్నారు, ఒక చేతిలో బూర కుండ పగలవు, 2 మిగిలాయి. 3 వస్తువుల్లో ఒకటి వెళ్ళిపోయింది. ఏమిటి వెళ్ళిపోయింది? కుండ పగిలిపోయింది. ఇప్పుడు 2 చేతుల్లో 2 ఉన్నాయి. ఏమున్నాయి? దివిటి ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. బోర ఏమవుతుంది? మ్రోగుతూ ఉంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని, నీ శరీరాశలను, నీ శరీర క్రియలను నువ్వు పగలగొడితే దేవుని కొరకు ప్రకాశిస్తావు, దేవుని కొరకు వాడబడతావు. శత్రువులు ఏమవుతారు? అప్పుడు శత్రువులు ఏమవుతారండి? పారిపోతారు. నీ ఎదుట ఏ శత్రువు కూడా, ఇది మర్మం. అందుకే రోమా పత్రిక ముగిస్తున్నాను. 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయం చదువుదామా? 13వ వచనం అందరం చదువుకొని బలంలోనికి వెళ్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల సావవలసిన వారే ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన, అంటే పగలగొట్టుట, ఆ చంపిన యెడల మీరు ఏం చేస్తారు? చూడండి ఎంత మంచి మాట అండి. శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల మీరు ఏమవుతారు? కుండలాగానే ఉంటే ప్రకాశం కనబడదు. కుండలాగానే ఉంటే ఆ యొక్క ఐశ్వర్యము కనబడదు. కుండగానే ఉంటే బూర ఊదలేవు. 3 వస్తువులు అయిపోయి ఏం పట్టుకోగలవు? ఒక వస్తువును పగలగొట్టాలి. మనకు కూడా 3 వస్తువులు చేయడు. ఒకటి శరీరము, 2వది ప్రాణము, 3వది ఆత్మ. ఆత్మ నరకములోనికి పోకుండా రక్షింపబడాలి అంటే నీ శరీరాన్ని నువ్వు ఏం చేయాలి? చంపాలి, పగలగొట్టాలి. ప్రాణంతో ప్రభువును వెంబడిస్తావు. అప్పుడు ఆత్మానుసారముగా జీవిస్తావు. చూసారా? ప్రభు నీతో మాతో మాట్లాడితే ఉదయ కాలంలో ప్రభు దగ్గరికి రా. 1 విగ్రహములను పడగొట్టు, దేవుని మాట విను. 2వది నీలో ఉన్న భయాన్ని తీసివేయి. 3వది ప్రభువు నీకు ఇచ్చిన వాగ్దానం, నీ గురించి చెప్తున్న మాట నువ్వు విను. కల విన్నారు కదా, ఆ మాటను విను. 4వది శరీర క్రియలను చంపు. 5వది దేవుని కొరకు నువ్వేం చేయాలి? ప్రకాశించి ప్రభువుని ప్రకటించు. 7వదిగా దేవుడు నీకు విజయం ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.